త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మేడం, మీరు అడ్మిషన్ తీసుకుంటున్న బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు మురారి. ఏజ్ 4 years. ట్రాన్స్పోర్ట్ కూడా కావాలా మేడం? అవసరం లేదు. రోజు మా బాబుని నేనే స్వయంగా స్కూల్కి తీసుకువెళ్తాను. వాడు క్లాస్లో ఉన్నంతసేపు కూడా నేనిక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. మీ బాబు అంటే మీకు బాగా ప్రేమ అనుకుంటాను. మామూలు ప్రేమ కాదు, పిచ్చి ప్రేమ. ఏ తల్లి ఏ బిడ్డని ప్రేమించినంతగా మా హారిక తన బిడ్డని ప్రేమిస్తుంది. మీరు చెప్తుంటే నాకొక్కసారి మిమ్మల్ని బాబుని కలిపి చూడాలనుంది. ఈరోజు ఇక్కడికి తీసుకురావాల్సింది. హా, మా దగ్గర ఉంటే కదా ఇక్కడికి తీసుకురావడానికి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మాకే ఏమీ అర్థం కావడం లేదు. ఇక మీకేం అర్థం అవుతుందని కానీ ముందు అడ్మిషన్ వర్క్ కంప్లీట్ చేయండి. అలాగే మేడం, మీరు కూర్చోండి, నేను కంప్లీట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ అండి. నమస్తే మేడం. ఒక 2 minutes కూర్చోండి. ఈ అడ్మిషన్ అవ్వగానే మీది స్టార్ట్ చేస్తాను. అమ్మా, రానా? హారిక, నువ్వు బాధపడుకో. ఎలాగూ కొద్ది రోజుల్లో నీ కొడుకు మురారి నీ దగ్గరికి శాశ్వతంగా వస్తాడుగా. అప్పుడు ప్రతి క్షణం నీ దగ్గరే ఉంటాడు, నీతోనే ఉంటాడు. అది ఎప్పటికీ జరగదు. మురారి నా కొడుకు. ఎప్పటికీ నాతోనే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు, చివరకు ఆ భగవంతుడు కూడా. మీకు తెలుసు కదా, చావంచుల దాకా వెళ్లిన నేను నా కొడుకు కోసం ఆ భగవంతుడితోనే పోరాడి నా ప్రాణాల్ని దక్కించుకుని వెనక్కొచ్చాను. అలాంటిది మీరెంత? చూడు సునంద, మురారిని 9 మాసాలు మోసి కన్నది నేను. వాడు నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. ఒక నర్స్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని మోసం చేసి అప్పుడు వాణ్ణి నా నుంచి దూరం చేశారు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.